హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జూపూడి ప్రభాకర్ గారు, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా తుఫాన్ టైంలో కూడా చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్, ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు, వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడం కావచ్చు, 2 రోజులు 3 రోజులు తుఫాన్ తగ్గిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఖర్చులకి జేబులో డబ్బులు పెట్టి పంపించడం కావచ్చు, ఈ పరిస్థితిని చూసాము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో హుదూద్ తుఫాన్ వచ్చింది వైజాగ్ లో. బస్సు వేసుకొని పోయి వైజాగ్ లోనే 14 రోజులు కూర్చొని అక్కడ రోడ్లు రవాణా లేదంటే కరెంటు వచ్చేంత వరకు నేను బస్సులోనే ఉండి పాలించాను అని చెప్పారు. కానీ బస్సులో ఉండి 2 రోజులు 3 రోజులు ఇచ్చారు. 3వ రోజుకి పాల ప్యాకెట్కి కావచ్చు, ఆహారానికి కావచ్చు ఎదురు చూపులే చూసాము. లేదు, ఎంత షోప్ టప్ కదా. ఆయన బస్సు పెట్టుకొని బస్సులో బెడ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, సినిమా అన్ని చూసుకోవచ్చు. ఒకటి ఆఫీస్ని పిలిపించుకొని మాట్లాడచ్చు. నీకేముంది, తుఫాను వచ్చినా ఉంది, నీ బస్సు ఆడబోతుంది, అది అద్భుతమైన బస్సు అది. సో నీ షోప్ టప్ ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లింగ్ ఏంటి? 3 రోజుల ముందుగానే మొత్తం ఆల్ ఆఫీసర్స్ షుడ్ గో టు ది రూరల్ ఏరియాస్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలుగా పంపించేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా ఎవాక్యుయేట్ చేయాలంటే ఎవాక్యుయేట్ చేయండి, లేదా అక్కడికి పంపించాలంటే అక్కడికి పంపించండి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఒక్కొక్క జిల్లాకి 2 కోట్లు 3 కోట్లు విడుదల చేసి ఇమీడియట్ ఎమర్జెన్సీలో 3 రోజులు వాడేటట్టుగా పెట్టేశాడండి. వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కడైనా షెల్టర్ కావాలన్నా లేకపోతే ఛార్జీలు కావాలన్నా మొత్తం ట్రాన్స్పోర్టేషన్తో ఫ్రీ. ఒక మనిషిని చూసుకునే విధానం ఈ తుఫాన్లోనే కాదు, కరోనా వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగానే చూసుకున్నాడు. అవును సార్. అంటే నీకు ఒక డిజాస్టర్ ని అడ్రస్ చేసే లీడరు, ఫోర్థాట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్ తోటి ఉన్న వ్యక్తి ఎక్కడ కూడా దీనికి ప్రచారం లేకుండా, ఆర్భాటం లేకుండా చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నేను అక్కడనే బస్సులో ఉన్నాను, 12 రోజులు ఉన్నాను, హుదూద్ తుఫాన్ని నేనే అణిచేశాను, నేనే అణిచేశాను. రాకుండా చేయాలి కదా. అణిచేయటం ఏంటి? ఆ మొక్కలన్నీ మళ్ళీ తీసిపోయి అన్ని పడిపోతే మళ్ళీ కొత్త మొక్కలు పెట్టించాను, పెద్ద గొప్పతనం. యంత్రాంగాన్ని పెట్టి చెట్లు పడిపోతే నువ్వు ఈ వెహికల్స్ పెట్టి కొట్టించడం పెద్ద గొప్పతనమా? స్తంభాలు పడిపోతే స్తంభాలు వేయించడం గొప్పతనమా? అది ఎవడేం చేస్తాడు కదా. దాన్ని నువ్వు వాడు పడుకోని అవసరం లేదు. కానీ ఆయన అక్కడే పడుకున్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన నిద్రపోలేదు అంటే ఆయన అసలు మనిషి లేకపోతే ఏమన్నా దెయ్యమా? మనిషి నిద్రపోవాలి కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటాన్ని కోరుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటాన్ని కోరు. తుఫాన్ ఒకటే, ఆఫీసులు కూడా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత కూడా ఆఫీసెస్ అక్కడే ఉంచి వాళ్ళ మిషనరీ మొత్తాన్ని వాడి అసలు ఎక్కడా కూడా నష్టం లేకుండా చేయగలిగాడు. కొన్ని నీకు న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి, కొన్ని చోట్ల వరి పండి ఉంటుంది, వర్షం పడుతుంది, కొన్ని చోట్ల ఇబ్బంది పడి ఉండొచ్చు, దాన్ని ఎవడేం చేయలేడు. ఆ ధాన్యాన్ని మళ్ళీ తీసుకొని రైతుకి నష్టం లేకుండా చూసే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే షోయింగ్ యువర్ లీడర్షిప్ అండ్ హ్యాండ్లింగ్ ద థింగ్స్, దీస్ ఆర్ 2 డిఫరెంట్ వేస్. ఒకళ్ళేమో ప్రచారం కోరుకుంటున్నాడు, రెండో వ్యక్తి ఏమో అసలు ప్రచారం లేకుండా స్మూత్గా ఎలా పనిచేయాలి, డెలిగేట్ చేసుకోవాలి. హీఈస్ ఇంటూ డెలిగేషన్, హీఈస్ ఇంటూ సెంట్రలైజేషన్. ఆయనే, నేను ఒక్కడే, కెమెరాలన్నీ ఆయన వైపే తిరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా దగ్గర కెమెరా అవసరం లేదు, కెమెరాలన్నీ ఫీల్డ్లో పెట్టమన్నాడు. ఈయన సినిమా షూటింగ్ చేస్తున్నాడు, ఈయనేమో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన తగ్గట్టుగానే అసలు ఈ వచ్చిన తుఫాన్లో ఆయన ఎక్కడున్నాడో అడ్రస్ లేడు. ఎవరైనా సినిమాల నుంచి వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడా? లేడు. చంద్రబాబు నాయుడు గారన్నా తడిసిపోయినటువంటి ఉరి మొక్కల్ని పీకడం కోసం గుంటూరు పోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు, నేను రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు, నేను వచ్చాను కాబట్టే ఆయన బయటకు వచ్చి బాధితులను పరామర్శిస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు అని. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆయన కూడా అదే పని చేశారు. నేను వచ్చి ఒక్కొక్కరికి 50,000 ఇస్తున్నాను కాబట్టి నేను ఇచ్చేదాంతో మీకు నష్టం తీరదు, కానీ నేను వస్తేనే ప్రభుత్వం ముందుకు వస్తుంది అనే కామెంట్ ఆయన చేశారు. ఏంటంటే అసలు ఈ కామెంట్లు ఈ రకంగా చేయడానికి గల కారణాలు ఏమంటారు? వీళ్ళిద్దరు వస్తేనే రోడ్డు మీద గుంటలు పోతాయి, వీళ్ళిద్దరు వస్తేనే సినిమా వర్షం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ బోట్లు కాలిపోయిన ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే యంత్రాంగం పోయింది, లీడర్స్ వెళ్ళారు. అక్కడ ఎవడెవడు గొడవ పెట్టుకున్నాడో, ఎందువల్ల జరిగిందో మొత్తం కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా వచ్చేసింది. దాని తర్వాత ఆయన పోయాడు. చంద్రబాబు నాయుడు గారు పోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వేకి ప్లాన్ చేసుకున్నాడు, తిరుపతి నుంచి బాపట్ల దాకా. ఈయన మధ్యలో పోయి వీళ్ళు ఏరియల్ సర్వే చేసుకున్నారు కాబట్టి మీరు హెలికాప్టర్లో తిరుగుతాడా? మళ్ళా ఈయనకి హెలికాప్టర్ తిరిగే అవకాశం లేదు, ముఖ్యమంత్రి కాదు కదా. ముఖ్యమంత్రి అయినాడు ఏరియల్ సర్వే పోతే హెలికాప్టర్లో తిరుగుతాడు ఖచ్చితంగా. ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ హెలికాప్టర్లో తిరుగుతారా, రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, గురిగింజ అయితే ఏం మాట్లాడతారు ఇవన్నీ. అసే అంటే అన్ని తప్పుడు ఆలోచన విధానం అండి. వయస్సుకు తగ్గట్టు కాకుండా, అనుభవానికి తగ్గట్టు కాకుండా, ఏది నోటుకు వస్తే బ్లేమ్ చేయటమే
వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఉమ్. పవన్ కళ్యాణ్ ఒకవైపు, ఇతను వైపు ప్రజలు గమనిస్తూ ఉంటారు, బాధితులు గమనిస్తూ ఉంటాడు, సరే. మీ మధ్యలో ఉండేటువంటి న్యూట్రల్స్ గమనిస్తూ ఉంటారు. ఉమ్. కాబట్టి ఇలాంటి ఈ నాటకాలు ఆడే నాయకులకి, ఈ పార్టీలకి తెరదించేసి ప్రత్యక్షంగా ప్రజల కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడిని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ గెలిపించడం కోసం ప్రజలు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం.